నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రేగొండ మరియు సుల్తాన్పూర్ గ్రామంలోని వడ్ల కేంద్రాన్ని మక్క కేంద్రాలను ప్రారంభించి రైతులకు పండించిన ధాన్యానికి 40 కిలోల 650 గ్రాములు ఉండాలని సూచించారు. సకాలంలో గోనె సంచులను అందిస్తూ ఏమాత్రం కటింగ్ లేకుండా రైతులు వడ్ల జొన్నల బస్తాలపై కటింగ్ లేకుండా ఏమాత్రం రైతుపై భారం వేయకూడదని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కృష్ణయ్య, రేగొండ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి, సర్పంచ్ వానరాసి, మౌనిక అంజీ, మాజీ ఎంపీపీ పొన్నం లక్ష్మీరవి, సర్పంచ్ వీరు నాయక్, రేపాక సర్పంచ్ తిరుపతి అట్టెం శంకర్, మనోహర్ రెడ్డి, ఉమ్మడి మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, అధికారులు, గ్రామ సర్పంచ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐ గారు మీరు గోరుకొత్తపల్లి ఇక్కడ ఎంఆర్ఓ ఉన్నాడా? ఎందుకు రాలేదా ఎంఆర్ఓలు? ఏం పని చేస్తారు? నంబర్ మాత్రం ఆర్పిఎం 1820 నంబర్ మీద ఉంచేటట్టు చూడండి, మీరే బాధ్యులు. ఎస్ఐ గారు ఒకవేళ వరికొత్త మిషన్ కూడా తప్పు జరిగితే ఆ మిషన్ని సీజ్ చేయండి. చెప్తున్నాం కానీ అమలు జరుగుతలేవు. ఇప్పుడు పెట్టండి, మీటింగ్ పెట్టండి, వారిని మన తీసుకొని మక్కలకు సంబంధించింది ఇది, వడ్లకు సంబంధించింది ఇది. లారీ ట్రాన్స్పోర్టర్లలో లారీ రాకపోతే లారీ నా కొడుకులను సీజ్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టు, ఇంకోసారి వాడిని వేయకుండా చేయిస్తారు. 50తోనే కాంట పెట్టుకొని రైతులకు నష్టం జరగకుండా ఉంటుంది. ఎందుకంటే వరికొత్త మిషన్ వాడు వానికి డీజిల్ కన్జంప్షన్ కొరకు వానికి ఇష్టం వచ్చిన నంబర్ పెట్టుకొని తాలు తడక రావడం జరుగుతుంది. ఈ తాలు పేరు మీద 350 గ్రాములు కిలా చూసుకొని జరుగుతుంది సంచి. అట్లా జరిగితే మాత్రం కఠినమైన చర్యలు రైస్ మిల్ మీద కానీ, అదేవిధంగా ఉత్తరం రాసింది. మక్కలు మా దగ్గర 34 లక్షల టన్నుల మక్కలు పండినాయి. మీరు మక్కలు కొనుగోలు మల్లేశ్వరరావు గారు సరైన టైంకు రాక ఇబ్బంది అవుతున్నది. మార్క్ఫెడ్ ద్వారా ఈ మక్కలు కొంటున్నాం. మార్క్ఫెడ్కు సరైనటువంటి వ్యవస్థ కూడా మరి సివిల్ సప్లై వాళ్ళ లెక్క ఈ ఎంప్లాయీస్ కూడా కరువు అయిపోయారు. కనుక దీన్ని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. గోడామ్స్ మీకు లోకల్లో ఎక్కడన్నా ఉంటే మాకు ఇవ్వండి, కిరాయి ఎంబడే ఇస్తాం, మీరు మక్కలు అక్కడ వేసుకోమని కూడా పర్మిషన్ ఇప్పించడం జరిగింది. ఇక్కడ మొగుళ్ళపల్లిలో గోడామ్స్ పర్మిషన్ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి అధికారులు. మార్కెట్ ఎంబడే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కు లారీలు లేకున్నా వాడు ఇది టెండర్ వేస్తున్నాడు, నడింటమంటున్నాడు, లారీలు నుంచి